హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము రూ. 99కే అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇండియన్ జాగ్రఫీ పైన చాలా ముఖ్యమైన ప్రశ్నలని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా? సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ప్రీవియస్గా వివిధ పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని మీకైతే అందజేయడం జరుగుతుంది. ఓకేనా? సో మన టాపిక్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ ప్రీవియస్ ఎంసిక్యూస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశపు అత్యంత దక్షిణ బిందువు ఏది? సౌత్ మోస్ట్ పాయింట్ ఏంటండి? ఆప్షన్ బి ఇందిరా పాయింట్ అండి. ఓకేనా? అత్యంత దక్షిణ చివర అని అర్థం అండి, దక్షిణ కొన. ఏంటది? ఇందిరా పాయింట్. ఇది ఎక్కడుంది మరి? అండమాన్ నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్న ఇందిరా పాయింట్ పాత పేరేంటి? పిగ్మిలియన్ పాయింట్. అయితే దీన్నే భారతదేశపు అత్యంత దక్షిణ బిందువుగా మనమైతే చెప్పుకుంటాం. పిగ్మిలియన్ పాయింట్ లేదా ఏంటి? ఇందిరా పాయింట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో అతి పురాతనమైన ముడత పర్వత శ్రేణి ఏది? భారతదేశంలో అతి పురాతనమైన ముడత పర్వత శ్రేణి ఏంటండి? ఆరావళి పర్వత శ్రేణులు. ఓకే, ఇవి ప్రపంచంలోనే అండి, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ముడత పర్వతాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. అయితే మరి ప్రపంచంలోనే అతి పురాతనమైనవి ముడత పర్వతాలు అరవలి పర్వత శ్రేణులు. అయితే అత్యంత నవీనమైనవి ఏంటి అంటే అత్యంత కొత్తగా ఏర్పడినటువంటివి ఏంటి? హిమాలయాలు. ఓకే, రాజస్థాన్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న ఆరావళి పర్వతాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పురాతనమైన ముడత పర్వతాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఈ యొక్క ఆరావళి పర్వతాల యొక్క ప్రత్యేకత చూసినట్లయితే మరి ఇక్కడ ప్రముఖ వేసవి విడిది కేంద్రం మౌంట్ అబూ ఉంటుందండి. ఓకేనా? మౌంట్ అబూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా మనకు కనిపిస్తాయి. ఓకేనా? గమనించాలి. మరి మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి, అందరు సమాధానం ఇవ్వాలి. ఆరావళి పర్వతాలలోనే ఎత్తైన శిఖరము పేరేంటి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకే, కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిస్తే. తెలియకపోతే ఆరావళి అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. నెక్స్ట్, భారతదేశం గుండా పోయే ముఖ్యమైన అక్షాంశం ఏది? భారతదేశం గుండా వెళ్ళేది ఏది వెళ్తుందండి? ఆప్షన్ సి కర్కటక రేఖ. 23.5 డిగ్రీల కర్కటక రేఖ భారతదేశం గుండా వెళ్తుందండి. భూమధ్య రేఖ వెళ్ళదు, మకర రేఖ వెళ్ళదు, ఆర్కిటిక్ వలయం కూడా ఉండదు. ఓకే, చూద్దాం. కర్కటక రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భారతదేశం గుండా మధ్య గుండా పోతూ దేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందండి? మొత్తము 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఓకేనా? భారతదేశ చిత్రపటాన్ని కనుక మనము గమనించినట్లయితే సో ఈ విధంగా వెళ్తుందండి, మధ్య గుండా వెళ్తుంది ఇలా. ఓకే, నెక్స్ట్. అత్యంత పొడవైన తీరరేఖ గల భారతీయ రాష్ట్రం ఏది? అత్యంత పొడవైన తీరరేఖ గలది ఏంటండి? గుజరాత్ అండి. ఓకేనా? ఇటీవల వీటి యొక్క తీరరేఖ పొడవులు అయితే చేంజ్ అయ్యాయండి. ఇది పాతది, 12-14 అనేది పాతది. ఇది
ప్రజెంట్ చాలా ఎక్కువ అయితే పెరిగింది. ఓకే, అయినప్పటికీ కూడా గుజరాత్ రాష్ట్రమే భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖను కలిగినటువంటి రాష్ట్రము. కోర్స్ రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ లేదండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి వచ్చింది. రెండవ స్థానం ఏంటి మరి? తమిళనాడు. ఓకే, తమిళనాడు 2వ స్థానంలో ఉంది ప్రజెంట్. ఓకే, గమనించాలి. దక్షిణ భారతదేశంలో అంటే ద్వీపకల్ప పీఠభూమిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ద్వీపకల్ప పీఠభూమిలో ఏంటండి? ఆప్షన్ సి అండి, అన్నైముడి. ఓకే, అన్నైముడి అత్యంత ఎత్తైన శిఖరము. నెక్స్ట్ వివరాలు చూద్దాం. కేరళలోని పశ్చిమ కనుమల్లో అన్నమలై కొండలు ఉన్న అన్నైముడి 2695 మీటర్లు. అంటే ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన శిఖరంగా మనము చెప్పుకోవచ్చు. ఎక్కడుంది మరి? పశ్చిమ కనుమల్లోని అన్నమలై కొండల్లో. ఓకే, కేరళలో. నెక్స్ట్, భారతదేశం ఏ దేశంతో అత్యంత పొడవైన సరిహద్దును పంచుకుంటుంది? ల్యాండ్ బార్డర్ ఏ దేశంతో అండి? బంగ్లాదేశ్. ఆప్షన్ బి అండి. ఓకేనా, మరింత 4096 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దును భారతదేశము బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. ఓకే, మరి భారతదేశము బంగ్లాదేశ్ మధ్య ఉన్న సరిహద్దు రేఖను తీన్ కతియా అనేటువంటి పేరుతో దీన్ని చికెన్ నెక్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారండి. ఆ సరిహద్దును చాలా చిన్న బార్డర్ అయితే కలిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ద్వీపం ఏది? నది ఆధారిత ద్వీపము మజూలీ ఏ నదిపైన ఏర్పడింది? ప్రపంచంలోనే అతిపెద్దదండి ఇది నది ఆధారిత ద్వీపం. ఏ నదిపైన ఏర్పడింది మరి? ఆప్షన్స్ అండి, బ్రహ్మపుత్ర. ఓకే, చూద్దాం. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపై ఏర్పడిన మజూలీ ద్వీపము ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ద్వీపం అండి, మజూలీ. అయితే ఈ బ్రహ్మపుత్ర నదికి ఏం పేరు ఉంటుందండి? దిహంగ్ అని పిలుస్తారు, రెడ్ రివర్ అని పిలుస్తారు. అంతేకాకుండా భారతదేశం యొక్క దుఃఖదాయిని అంటారండి. ఓకేనా, గమనించాలి. భారతదేశంలో ప్రామాణిక కాలరేఖ స్టాండర్డ్ మెరిడియన్గా దేనిని పరిగణిస్తారు? ప్రామాణిక కాలరేఖగా దేన్ని తీసుకుంటారండి? ఆప్షన్ 1, ఆప్షన్ ఏ 82.5 తూర్పు రేఖాంశము. ఏంటది? 82.5 తూర్పు రేఖాంశము. వివరాలు చూద్దాం. 82.5 తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక కాలాంశంగా లేదా కాలరేఖగా తీసుకుంటారు. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్, అలహాబాద్, మీర్జాపూర్ మీదుగా వెళ్తుంది. ఇది గ్రీన్విచ్ కాలం కంటే 5.5 గంటలు, ఓకేనా, 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. ఓకేనా. మరి గ్రీనిచ్ రేఖాంశం గ్రీనిచ్ అంటే 0 డిగ్రీల రేఖాంశం అండి. ఎక్కడి నుంచి వెళ్తుంది ఇది? లండన్లోని థేమ్స్ నది మీదుగా వెళ్తుంది. లండన్లోని థేమ్స్ నది మీదుగా. ఓకే. నెక్స్ట్, పత్తి, కాటన్ పంట సాగుకు అత్యంత అనుకూలమైన నేలలు ఏవి? పత్తి సాగుకు అండి ఏవి అనుకూలంగా ఉంటాయి? ఆప్షన్ బి, నల్లరేగడి నేలలు, బ్లాక్ సాయిల్స్. చూద్దాం. నల్లరేగడి నేలలు తేమను ఎక్కువ కాలం నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉండి పత్తి పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి. వీటినే రేగర్ నేలలు అంటారు. ఓకేనా. ఈ నల్లరేగడి నేలల్ని తనను తాను దున్నుకునేటువంటి నేలలు అనే పేరుతో కూడా పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏంటండి? ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్. దీన్నే మనము ఫారెస్ట్ స్టేట్ అని కూడా పిలుస్తాము. విస్తీర్ణం పరంగా భారతదేశంలో అత్యధిక అడవులున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. కానీ శాతం పరంగా చూసినట్లయితే మిజోరాం టాప్లో ఉంటుంది. ఓకే, అత్యధిక అడవులు ఉన్నది మాత్రం మధ్యప్రదేశే. ఓకే. నెక్స్ట్, పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ మరియు తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ కలుస్తాయి? తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయండి? నీలగిరి పర్వత శ్రేణుల్లో కలుస్తాయండి. ఓకేనా. సో ఇవి వెస్టర్న్ ఘాట్స్, ఇవి ఈస్టర్న్ ఘాట్స్. ఇవి కలిసేటువంటి చోటు ఇది నీలగిరులు అంటారు. ఓకేనా. సో తమిళనాడు రాష్ట్రంలో ఇవి కలుస్తాయి.
పశ్చిమ తూర్పు కనుమల కలయిక ప్రాంతం నీలగిరి కొండలు. ఇక్కడ ప్రసిద్ధ దొడబెట్ట శిఖరం అయితే ఉంటుంది. ఇది పశ్చిమ కనుమల్లోనే నీలగిరి పర్వత శ్రేణుల్లోనే ఎత్తైన శిఖరంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పగులు లోయ రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహించే నది ఏది? రిఫ్ట్ వ్యాలీ ఆప్షన్స్ అండి, నర్మదా. ఓకే, నర్మదా మరియు తపతి నదులు వింధ్య సత్పురా పర్వతాల మధ్య ఉన్న పగులు లోయ గుండా తూర్పు నుంచి పడమరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. నెక్స్ట్ వన్, మెక్మోహన్ రేఖ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? మెక్మోహన్ లైన్ ఏ రెండు దేశాలకండి? ఆప్షన్ బి, భారత్ మరియు చైనా దేశాలకి సరిహద్దుగా ఉందండి మెక్మోహన్ లైన్. వివరాలు చూద్దాం. 1914లో సర్ హెన్రీ మెక్మోహన్ చేత గీయబడిన ఈ రేఖ భారతదేశం, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు చైనా టిబెట్ మధ్య సరిహద్దుగా ఉంది. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు? బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఏమంటారండి? ఆప్షన్ బి అండి, సాంగుపో అంటారు. ఓకే, సాంగుపో. బ్రహ్మపుత్ర నదికి టిబెట్లో సాంగుపో అంటే పవిత్రమైనది అని, అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ అని, బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? సార్ ఆఫ్ బీహార్ ఏంటండి? ఆప్షన్ ఏ, కోసి నది. ఓకే, గంగా నది ఉపనది కోసి నది. కోసి నది తరచుగా తన ప్రవాహ మార్గాన్ని మార్చుకుంటూ బీహార్లో భారీ వరదలకు కారణమవుతుంది. కాబట్టి దీన్ని బీహార్ దుఃఖదాయిని అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? మంచినీటి సరస్సు ఏంటండి? ఆప్షన్ సి, వూలార్ సరస్సు. వూలార్ సరస్సు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఊలార్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది టెక్టోనిక్ చర్యల వల్ల ఏర్పడింది. అంటే భూమిలో ఉన్నటువంటి పలకలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క కదలికల వల్ల ఏర్పడింది. భూమిలో ఉన్నటువంటి పలకలు ఎప్పుడు వస్తాయి? భూకంపాలు సంభవించినప్పుడు వాటి కదలిక జరుగుతుంది. అలాంటి కదలిక జరిగినప్పుడు ఏర్పడినవే ఈ యొక్క ఊలార్ సరస్సు. నెక్స్ట్ వన్, కజిరంగా జాతీయ ఉద్యానవనం దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, వన్ హాండ్ రైనోస్కి ప్రసిద్ధి చెందింది. అస్సాం రాష్ట్రంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంరక్షణకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రాష్ట్రం మూడు వైపులా బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? ఏంటండి? త్రిపుర. ఓకే, త్రిపుర. నెక్స్ట్, త్రిపుర రాష్ట్రము మూడు వైపులా అంటే ఉత్తర, దక్షిణం, పశ్చిమం బంగ్లాదేశ్తో చుట్టబడి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, లక్షద్వీప్ దీవులు ప్రధానంగా దేనితో ఏర్పడ్డాయి? లక్షద్వీప్ దీవులు దేనితో ఏర్పడ్డాయండి? ఆప్షన్ సి, పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్ ద్వారా ఏర్పడ్డాయి. వివరాలు చూద్దాం. అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ దీవులు ప్రధానంగా పగడపు కీటకాల అవశేషాలతో ఏర్పడ్డాయి. నెక్స్ట్ వన్, భారతదేశపు పంచదార గిన్నె షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్ని పిలుస్తారు. చెరుకు ఉత్పత్తిలో మరియు విస్తీర్ణంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఇంపార్టెంట్. జోగ్ జలపాతం, జోర్సొప్ప జలపాతం ఏ నది పైన ఉంది? జోగ్. ఆప్షన్ బి, శారావతి నది పైన కర్ణాటకలో ఉంటుంది. చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలో శారావతి నది పైన జోగ్ జలపాతము 253 మీటర్లు. భారతదేశంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పాల్ఘట్ కనుమ ఏ రెండు రాష్ట్రాలను కలుపుతుంది? పాల్ఘట్ కనుమ. ఆప్షన్ బి అండి, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది.
పశ్చిమ కనుమలలోని ఈ సహజ సిద్ధమైన కనుమ కేరళలోని పాలక్కడ్ను తమిళనాడులోని కోయంబత్తూరుతో కలుపుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కనో ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బారెన్ దీవి. చూద్దాం. అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలోని బారెన్ ద్వీపం భారతదేశంలో మరియు దక్షిణాసియాలోనే ఏకైక క్రియాశీల అగ్నిపర్వతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గంగా నది ఎక్కడ జన్మిస్తుంది? ఆప్షన్ సి, గంగోత్రి హిమానినాదం నుంచి జన్మిస్తుంది. చూద్దాం. ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమానినాదం గోముఖ్ గుహ వద్ద భాగీరథి పేరుతో గంగా నది జన్మిస్తుంది. నెక్స్ట్, కర్కటక రేఖను 2 సార్లు ఖండించే ఏకైక భారతీయ నది ఏది? కర్కటక రేఖను 2 సార్లు ఖండించేటువంటి భారతీయ నది ఏంటండి? ఆప్షన్ బి అండి, మహీనది. ఓకే, మహీనది. మధ్యప్రదేశ్లో జన్మించి గుజరాత్ మీదుగా ప్రవహించే మహీనది కర్కటక రేఖను 2 సార్లు దాటుతుందండి. ఎన్నిసార్లు? 2 సార్లు దాటుతుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ MCQs క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.